6 నెలల్లో పెళ్లి పథకంలో చేరండి. మీ ప్రియమైన వారికి 6 నెలల్లో పెళ్లి చేయండి. కృష్ణ సాయి బ్రాహ్మణ వివాహ పరిచయ వేదిక బ్రాహ్మణులకు మాత్రమే. మరిన్ని వివరాలకి కాల్ 8885592015 లేదా 90003339. ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. తులారాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి అష్టమ గురుని యొక్క దోషము, వ్యయ రవి యొక్క దోషము, వ్యయ బుధుని యొక్క దోషము, అలాగే కేతువు కూడా వ్యయస్థానంలోనే ఉన్నారు. అయినప్పటికీ జన్మరాశ్యాధిపతి స్వక్షేత్రమందు ఉండడం, షష్ఠస్థానమందు రాహు అనుకూలంగా ఉండడం, చంద్రబలం ప్రధానంగా ఈ 3 గ్రహాల మీద ఈ తులారాశి వారు ఆధారపడి ముందుకు వెళుతూ ఉన్నారు. అయితే ఈ వారంలో కొంత శారీరక మానసికమైనటువంటి శ్రమ అధికంగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి, లగ్జరీ ఉన్నప్పటికీ కూడా కొంత శారీరక శ్రమ ఉంటుంది. వ్యయస్థానమందు రవి బుధుల యొక్క కూడిక ఏదైతే ఉన్నదో స్వస్థాన నాశనం చేయవ అంటూ ఉన్నది శాస్త్రం. అనగా స్థానభ్రంశము జరగడానికి, అంటే ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి ప్రతిరోజు మీ ఇంట్లో పడుకుంటూ ఉన్నారనుకోండి, ఈ వారంలో 1 రోజో 2 రోజులో ఏదైనా వేరే ఊర్లో, వేరే ఇళ్లల్లో, బంధువుల ఇళ్లల్లో, వేరే చోట పడుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. అనగా ఒక ప్రాంతాన్ని వదిలిపెట్టి వేరే ప్రాంతంలో జీవనం సాగించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. బంధుమూలకంగా ధనాన్ని ఎక్కువగా ఖర్చు పెట్టడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంత వేళకి తిండి, వేళకి నిద్ర అనేటువంటివి ఉండకుండా కొంత ఎక్కువగా వ్యయ ప్రయాసలు పడుతూ ఉంటారు. అయితే ప్రయాణించడానికి, ఉండడానికి సౌకర్యాలు ఉన్నప్పటికీ కూడా వీటి వల్ల వచ్చేటువంటి శారీరక మానసిక కొంత శ్రమ మాత్రం అధికంగా ఉంటుంది. అది లగ్జరీ ఉన్న శ్రమ అధికంగా ఉండడం అంటే, ఒకవేళ ప్రయాణం ఒక 200 కిలోమీటర్లు చేయవలసి వచ్చింది, మంచి కారులోనే వెళతారు, కానీ ప్రయాణ బడలిక ఉంటుంది కదా, ఆ మాదిరిగా ఉంటుంది. అంతేగాక కొంత ఖర్చు అధికంగా ఉంటుంది. ఆదాయ మార్గాలు కూడా అదే రకంగా ఉంటాయి. ఎంత ఖర్చు ఉన్నప్పటికీ ఆదాయం మాత్రం ఈ రాశి వారికి చక్కగా వస్తూ ఉంటుంది. అలాగే ఉద్యోగ వ్యాపారాల్లో మెరుగైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. ఎక్కువగా శ్రమ పడతారు, కష్టపడతారు, కష్టానికి తగినటువంటి ప్రతిఫలం వస్తుంది. కొన్ని సందర్భాల్లో బద్దకిస్తారు ఒక పని చేయడానికి. ముఖ్యమైనటువంటి పనులు కొంత వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధుమిత్రులతోటి ఎక్కువగా సమయాన్ని గడపలేకపోతూ ఉంటారు, కుటుంబ సభ్యులతో కానీ బంధుమిత్రులతో కానీ. అయినప్పటికీ మీరు చేసేటువంటి పని పట్ల చాలా సంతృప్తిగా ఉంటారు. ఆరోగ్య పరిస్థితుల మీద కొంత శ్రద్ధ అవసరం. విద్యార్థులకి గ్రహగతులు కొంత మిశ్రమంగా ఉన్నాయి. స్త్రీలకు సైతం ఇదే రకమైనటువంటి గ్రహస్థితి అన్వయమవుతూ ఉన్నది. తులారాశి వారి ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు శుక్రవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము తెలుపు.